ఓకేనా. అమ్మాపూర్ గ్రామ సర్పంచ్ రంజిత్తో మనం ఉన్నాం. రంజిత్ అంటే ప్రచార జ్ఞాపకాలు ఏంటి అనేది రంజిత్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంజిత్ అన్న సర్పంచ్ అన్నది గీతనే నాకు ఎట్లా చూపెట్టాక చాలా వరకు పనిలో ఉండాలి మిగతా ఎందుకంటే యువత చాలా కష్టపడింది ఇప్పటిదాకా. ఎందుకంటే ఎన్ని అడ్డాకాలు వచ్చినా యువత నాకు ముందే సహకరించింది. సర్పంచ్ అయితే అనుకున్నాను అసలు అనుకున్నా అంటే కనుక్కునే మా పిల్లలపై నమ్మకం ఎక్కువ. అంటే ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారైన అనుకో, రిజర్వేషన్లు ఖరారైనాక క్యాండిడేట్ పేరు నా పేరు అయితే కానీ అనుకున్నాను. ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎక్స్పెక్ట్ అంటే ఫస్ట్ నుంచి ఉన్నాను తీసుకుంటూ చేస్తున్నాను ఇస్తారని అనుకున్నాను. ఒక అవకాశం అయితే అడిగాను అవకాశం ఇచ్చారు. దాన్ని నాపై నమ్మకంతో నాకు ఫస్ట్ యువత సహకరించింది. నీకు టికెట్ ఖరారు అయితే నువ్వు ఏమనుకున్నావు? నేను అనుకున్నానంటే ఒక్కటే మనం ఊరికి అభివృద్ధి కోసమే రావాలి, పని చేయాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇక ఉన్న 35 years నుంచి ఏ అభివృద్ధి కాదు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న విషయాలకి గడవబడి ఇక్కడ ఏది చేయలేదు ఇంతవరకు. దానిపైన మరి వస్తూ చాలాసార్లు అనుకున్నాం, చేయాలనుకున్నాం. సర్పంచ్ అయ్యేది ఒక ఎత్తు, టికెట్ రావడం ఒక ఎత్తు కదా. టికెట్ వచ్చినప్పుడు నువ్వేమనుకున్నావు? టికెట్ అంటే ఫస్ట్ వరకు మన పేరు రాకపోవచ్చు. ఎంతమంది ఉన్నారు పోటీలో మనకు యాక్చువల్గా 14 మంది ఉంటాయి. కాంగ్రెస్ టికెట్ ఆశించిన 14 మంది ఉంటాయి. అక్కడ నుంచి షార్ట్ పేర్ చేసి ముగ్గురిని చేసిండ్రు. ఆ ముగ్గురులకి వెళ్ళి ఇక ఒప్పందంపై ముగ్గురు కూర్చొని ఆ ముగ్గురు ఒప్పందంపై అన్న ముందు కూర్చొని అన్న అడిగి ముగ్గురు ఎవరికి ఇవ్వాలి అంటే చాలా సీనియర్లు అంతా లేచి లేదు అలా కాదన్నా నీకు ఎవరికి ఇచ్చా మేము పని చేయక ముందు ఉంటాము అన్న తర్వాత అన్నారు సార్ టైం ఇవ్వండి అని అన్నారు. మనకైతే అవకాశం ఇచ్చిండ్రు. ఆ ఉత్కంఠ అంటే టైం ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? ఈ టైంలో నేను ఏమైనా ఎగిరిపోతానే అనిపించింది? ఇక 100% ఉంది. ఇంకా పోతామనే కాన్సెప్ట్ ఎక్కువ ఉండే. ఎందుకంటే అటు సీనియర్స్ కానీ అటు వాళ్ళు ఉండొచ్చు కాన్సెప్ట్ ఉన్నా. నాకేమంటే గ్రౌండ్లో వర్క్ చేసుకున్నా, నాకంటూ గ్రౌండ్లో వర్క్ ఉంది, నాకు వచ్చే అవకాశం నాకే ఎక్కువ ఉంటుంది, వాళ్ళతో పోల్చు నాకే ఎక్కువ అవకాశం ఉండొచ్చు అనే కాన్సెప్ట్ ఉంది కదా. అయితే టికెట్ వచ్చినాక అనేక సమస్యలు రోజు కంటగా తిరిగిపోయిన సమస్యలు ఎలా అంటే డైలీ దానిపై అందరూ ఇందుపై చర్చ. కానీ ఇందులో మా అవకాశం ఏంటంటే ఇక్కడ ఉన్న అందరూ చాలా మంది మన కోసం ముందు పనిచేసిన వాళ్ళు, మన వాళ్ళు చాలా మంది కూడా భయపెట్టినా ఎక్కడ కూడా ఎవరు కూడా ఏం చేయలేదు. టికెట్ వచ్చిన తర్వాత అందరూ వచ్చినా అంటే అభినందించి మేము సపోర్ట్ చేస్తాం అన్నట్లు మీరేమన్నా అందరు ఇళ్ళకి పోయి సపోర్ట్ చేయండి అని నేను అడిగాను చాలా అది అందరూ చేస్తున్నాను మనది చేద్దాం అట్లేం లేదు. ఒక్కసారి నాకు అవకాశం ఏంటి, డెవలప్మెంట్లో మేము ముందు ఉంటాం, డెవలప్మెంట్ చేయాలనుకునే వస్తున్నాము. ఈ ఆశపడి ఏదో చేయడానికి రాలేదు, మేము ముందుండే పని చేయాలని వచ్చినాము. అందులో మేము పెట్టిన వాటంలో మొత్తం ఇవ్వుతాను. ఒక అయ్యారు, ముగ్గురు గెలిచారు, ఒక టై, ఒక 2 ఓట్లతో ఒకరు, ఒకరు 6 ఓట్లతో ఒకరు బాటంలో వెళ్ళిపోయారు. అది ఏమైందంటే బండల్ మిస్టేక్ నుంచి ఇక కొంత ప్రచారంలో కత్తెర ఒకటే చెప్పారు మా వాళ్ళు పాపం, కానీ వాళ్ళ గుర్తులు ఎక్కడ చెప్పుకోలేదు. మర్చిపోయినా మా వాడికి గెలవాలి, ఫస్ట్ మనం గెలవాలి, తర్వాత మేము ఏమైనా. చాలా వరకు అయితే ఇక్కడ ఉన్న యువత కూడా ఫస్ట్ కత్తెరనే పక్కన వాడిన ఫస్ట్ పోయి ఏం చెప్పేది కత్తెరనే ఏంటి నాకు సర్పంచ్ ఇంపార్టెంట్, ఫస్ట్ కత్తెరనే మా అన్న అంటారు కావాలి నాకు ఇక్కడ ఎవరైనా యువత ఫస్ట్ అదే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి కత్తెరనే ఎటైనా సరే. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎందుకు ఆయన అనిపించింది నాకు రోజు రోజుకి ఏమనిపించింది అంటే కొత్తదనం అనిపించేది అన్నమాట. ఎలా కొత్తదనం అనిపించింది అంటే మన వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకో నాకు చెప్పారు అంటున్నారంటే ఏం కాదు, మనం ఈ 10 రోజులు దాటిన తర్వాత మనమే ఉండేది కదా, చేసేది మనమే, ఏదో చెప్పేవాళ్ళు చెప్తున్నారు చేసేవారు వాడు ఈ కూడా బెదిరించుకునేవాళ్ళు, మనం చిరకాలే ఉండేవాళ్ళం మనమే. మనపై నమ్మకం ఉంచుతారు, మనకు ఓటు వేస్తారు, నమ్మకం మీరు పెట్టుకోండి అని చెప్పారు. పిల్లలు చాలాసార్లు మమ్మల్ని నిజంగా నేను వాస్తాను చాలా సపోర్ట్ చేశాను. నచ్చేది కళలు నచ్చినాయి. ఇంకా నువ్వు ఏమేమి అనుకున్నావు ప్రజలకు ఏమేమి అంటే చెప్పిన ఓటు అడిగేటప్పుడు ఏమేమి చేస్తాను?
మాకు ఇక్కడ ఏమంటే చాలా వరకు టెంపుల్ సమస్య చాలా వరకు ఏంటంటే అందరూ ఇటు ఉన్న చాలామంది మా ఊళ్ళో ఒకటి ఏంటంటే పోతే 3 చనిపోవాలి, 5 మంది చనిపోవాలి, 7 మంది చనిపోవాలి. చనిపోతే స్టార్టింగ్ డేస్ స్టార్ట్ అయినాకో అట్లా 11 రోజులు చనిపోతారు కంటిన్యూ 10 days మధ్య గ్యాప్ అంతా చనిపోయింది అంటే ఇక్కడ గుడి నిర్మాణం అయిపోయింది కదా, దాని నుంచి అలా అవుతుంది అనేది ఒక సెంటిమెంట్ అదొకటి చేయాలని ఫస్ట్ ప్రజలకు హామీ ఇచ్చింది ఎలక్షన్ నేను ఇచ్చాను అదే ముందు అంటే ఎట్లా చేస్తాను నీ సొంతంగా ప్రభుత్వ పరమైన ఇక అది సొంతం చేయాలనుకున్నాను. సహకరిస్తే వేరే దాతలు సహకరిగా ఎమ్మెల్యే సహకారం అడిగిన ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు, చేద్దామని చెప్పారు. ఎమ్మెల్యే చేస్తాడు టెంపుల్కి మాత్రం కంపల్సరీ అందరూ కూడా స్పందించిండు. అందరూ అదే చెప్పారు, ప్రచారం కూడా ఫస్ట్ అదే చెప్పారు, టెంపుల్ కంపల్సరీ నిర్మాణం నేను కూడా బాగా చెప్పారు. దాన్ని కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఆధ్యాత్మికానికి సంబంధించి ఒక టెంపుల్ నిర్మాణం చేపిస్తానని మాటిస్తాను. మిగతా అభివృద్ధికి సంబంధించి గ్రంథాలయం ఒకటి అనుకున్నాను. ఫస్ట్ గ్రంథాలయం, ఇంకా ఒకటి మా స్కూల్లో కంప్యూటర్ క్లాస్, నా తొలి జీతం కూడా కంప్యూటర్ పెట్టాలనుకున్నాను. ఇంకా 65,000 సరే మనం వచ్చి 8,000 పెట్టేవారు. నాకు ఇంకా పార్ట్ టైం మన పిల్లలు 65,000 కంప్యూటర్ నేర్పి కాదు సార్. ఆ కంప్యూటర్ 3 కంప్యూటర్స్ పెట్టి అంటే నేర్పియని కదా 3 కంప్యూటర్స్ అవి చేసి పెడదాం అనుకున్నాను స్కూల్లో. ఇక విద్య మీద దృష్టి పెట్టారు. కంప్యూటర్ ఇప్పటికే సెల్ ఫోన్ చూస్తున్నారు, కంప్యూటర్ చాలా అంటే కొత్తతనం చూపిస్తే ఏమైతే స్కూల్లో ఏదో కంప్యూటర్ అంటే కదా వాళ్ళు కంప్యూటర్ కూడా ఈజీగా నేర్చుకుంటారు. మంచి అవగాహన వస్తుంది. అవగాహన రావడం ఏమైతే తక్కువకు చెప్పగలుగుతారు. అటు నుంచి కదా బేస్, మనం ఎటువైనా అటు నుంచి బేస్గా మనం ఉండాలి అనే కాన్సెప్ట్ ఉన్నాం. ఇక ఫస్ట్ అయితే మొత్తం డ్రైనేజ్ చాలా సిస్టమ్ ఖరాబ్ ఉంది. ఏ నాయకుడు వచ్చి ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. మనమైతే అనుకున్నాం ముందస్తు అదే అనుకుని ఫస్ట్ అన్నగారిని అడిగాను. అన్న కూడా 10 lakhs వరకు చేయించుకోమని చెప్పారు. అది కూడా ఈ 10 తారీఖు అలా ఎక్కడెక్కడ మురుకాలను పెట్టాలని ఒక ఆలోచన అయితే చేసినాం. మనం 3వ వార్డు 9వ వార్డు ఇట్లా పెట్టాలనుకున్నాం. సమస్యలు ఎక్కడెక్కడ సమస్యలు కూడా పెట్టాలి, కంపల్సరీ దాన్ని పోరాడాలి, అన్ని చేయాలి. ఎందుకంటే మనల్ని 35 years చేయండి, నేను దాని మీద నమ్మకం పెట్టుకుని వచ్చేసాను. దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్తోనే పనిచేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు మనం ఇంట్లో చాలా మంది సపోర్ట్ తీసుకోవాలనుకున్నాం. అందరూ సపోర్ట్ చేసుకుంటే సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా నీకు ప్రచారంలో కానీ గెలిచిన తర్వాత కానీ? ఏమి ఇబ్బంది చాలా పైన మోసుకొని పని చేసిన ఇబ్బంది పడుతున్న సంఘటన ఉన్నాయి. కానీ ఇక నాకు హ్యాపీనెస్ అనిపించింది. వాళ్ళు ఎంత ఇబ్బంది చేస్తుంటే నాకు అంత పొందుదాం అనిపించింది. డైలీ ఇంకా ఇంత అప్డేట్ కావాలి, ఈ అప్డేట్లో ఇంకా నేను ముందు ఉండడం అలా అనిపించేది. ఇప్పుడు నీవంటే క్యాండిడేట్ కాబట్టి నీకు జర ఓపిక ఉంటుంది. నీ పక్కలో ఓపిక ఉంది అంటే కొంతమంది వచ్చి ఇబ్బంది పెడుతుంటారు కదా, సతాయిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లుంటారు అనేది ఇక అట్లా ఏమన్నా ఇబ్బంది పడినరా నీ పక్కన? ఏమన్నా ఏమనుకుంటావు? చాలా ఇబ్బంది పడ్డా. నా వరకు వచ్చా ఒక 2 మార్క్స్ చెప్పేవాడిని, ఏం కాదు ఈ 10 days మన ఓపిక ఉంటే విజయానికి మనమే ముందున్నాం కాబట్టి వాళ్ళకి వచ్చే మనం ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే మనం విజయ బాధలు నడుస్తున్నాం, విజయానికి దగ్గరలో ఉన్నాం. అలాగే వాళ్ళు దానికి ఎన్నో చేస్తుంటారు. కొద్దిగా ఆగండి, ఎందుకంటే మన పిల్లలు పాపం అటు ఎన్నో ఇబ్బంది చేసిన ఎటు కూడా ఏ రోజు ఏ గడబడి పెట్టలేదు. మా ఎలక్షన్ ఎలా అయిందంటే చాలా ఇంతకుముందు ఎలక్షన్ ఎప్పుడు ఏదో గడబడేది, ఇప్పుడు ఎక్కడ కాదు. మళ్ళా 5 numbers అయినా ఎక్కడే కాదు. 5 members సర్పంచ్ 5 numbers. రెండో నెంబర్ ఇంకేం చేయాలనుకుంటున్నాను? ఇంకా ఉన్నవి ఎందుకంటే అవి కొత్తగా అనేది చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే అది నేను మూవ్ చేయకముందు చెప్పాలనుకున్నాను, చేసిన తర్వాతనే ఇంకా అప్డేట్ అనుకున్నాను. అన్న కూడా అన్ని సపోర్ట్ ఫుల్ సపోర్ట్. అన్న ఎట్లా ఉంది ప్రచారం? ప్రచారం మంచిగా ఉంది, మంచిగా జరిగింది. అభివృద్ధి అనేది ఏముందంటే కాలాన్ని బట్టి మన నిర్ణయం ఉంటుంది. ముందు నిర్ణయం అనేది ఏమి ఉండదు, కాలాన్ని బట్టి. మీరేమన్నా సూచనలు సలహాలు చేసిందంటే ప్రచారంలో? ఇప్పుడు ప్రచారంలో మనకు ఫస్ట్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఎట్లా పోతే బాగుంటుంది అంటే అప్పుడు సూచనలు చేసుకున్నాం. మనం కూర్చొని మీటింగ్ లాంటి చేసుకుని సూచనలు చేసుకున్నాం. సూచనలు బట్టి మనకు అంటే ఎంట తిరిగేటప్పుడు మీకు ఏమైనా అనిపించిందా మనం వెనకేసుకొని తిరుగుతున్నాం,
రేపటి నాడు రిజల్ట్ తారుమారు అయిందంటే మన మీద ఏమైనా అన్ని అన్ని గెలిపోవటం అనేది సాధ్యమే కాబట్టి అన్ని తెలుసుకొని ముందుకు పోయినాం కాబట్టి సహకారం చేసింటున్నాం. గెలిచినాక మీ ఫీలింగ్ అంటే మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కదా నిజం 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 తెలిసిందని అనుకున్నాం. నిజాయితీ తప్పు చేయలేదు. ఏదైనా మాట ఎవరి మాట చెప్పినా సరే దాన్ని నిరూపించుకుందామని ముందుకు పోయినా చెప్పినాను. వచ్చా మా గవర్నమెంట్ ఉన్నంత రోజులు మాకు చాలా సేవ చేసి అక్కడికి టికెట్ వచ్చిన రోజు ఎట్లున్నారో గెలిచిన రోజు ఎట్లున్నారు అది మేము ఊహించుకున్నది జరిగింది. హ్యాపీగా ఇంకా మీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధి విలేజ్లో గ్రామాభివృద్ధి కోసం ఉన్న 5 ఏళ్ళు కంపల్సరీ కలిసి పనిచేస్తాం. ఈ సందర్భంగా పబ్లిక్ ఏం చెప్పారు మీ ఊళ్ళో? పబ్లిక్ నేను చెప్పేదానికన్నా చేసి చూపించాలనుకున్నాను. ఎందుకంటే ఇంత వచ్చే వాళ్ళు చాలా చెప్పారు కాబట్టి నేను చెప్పాలనుకున్నాను. పని చేసిన తర్వాత చెప్పాను. పని కావాలనే అయిపోయాను. ఎందుకంటే ఇంతకు చెప్పలేదు వాళ్ళతో అటు పోల్చుకోవాలని ఎవరికి ఏం చెప్పలేదు. పని చేసుకుని పోవాలనే కాన్సెప్ట్ అంటే పని ఓకే కానీ గ్రామస్తులు ఏం చెప్తారు ఈ సూచనలు సలహాలు కానీ గ్రామస్తులు అనేది ప్రభుత్వం ఇప్పుడైతే ప్రభుత్వం సమస్యలు అనేది ఆ సమస్యల పైన ఇక అలాగే ఏరియా డ్రైనేజ్ గురించి వెళ్తారు. మొత్తం వచ్చిన వాళ్ళకి సమస్య అంటే డ్రైనేజ్ ఒకటి చేయించాలంటే టెంపుల్ అంతవరకు ఇంతవరకు ఇక సమాజ కళ్యాణ లక్ష్మి నా సమస్యలు ఉన్నా మేము బైక్ చేయగలుగుతాం టచ్ చేయగలుగుతాం. అక్కడ పెయింటింగ్ కేసు ఉన్నా మేము ఉన్నాం అని చేయాలి.